యేసువా ఆరాధన, ఆత్మదేవా ఆరాధన, ఏకదేవా వందన, ఏకదేవా స్తోత్ర. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనం. యేసుకు ముందు వెనక వచ్చుచున్న జన సమూహము దావీదు కుమారా హోసానా, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమున హోసానా, సర్వోన్నతమున హోసానా అని విజయ గానములు చేయుచుండెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు తల్లి స్త్రీ సభ మాణిక్రమ్మల ఆదివారమును కొనియాడుతుంది, లేక మంటల ఆదివారం అని, క్రీస్తు ప్రభు శ్రమల ఆదివారం అని ఈ విధముగా పలు నామాలతో చెప్పబడడం జరుగుతుంది. ఈరోజు వాక్యాన్ని మనం చూసినట్లయితే క్రీస్తు అనేక సార్లు ఆయన జెరూసలేముకు ప్రయాణించారు. ఆయన ప్రయాణించినటువంటి ప్రయాణాలు అప్పుడు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు వెళుతున్నటువంటి యెరూషలేము ప్రయాణం, ఈ యొక్క పురప్రవేశం అన్నది ఒక ప్రత్యేకత చేకూర్చుకుని ఉంది. అది ఏమిటనగా, యేసు ప్రభువు ఆయన అనుభవించబోతున్నటువంటి శ్రమలను గుర్తెరిగి దైవ చిత్తాన్ని నెరవేర్చడం కోసం, సర్వ మానవాళి రక్షణ నిమిత్తము కోసం, మన అందరి యొక్క పాపమును కడిగివేయడం కోసం తనంతట తాను ఈ యొక్క యెరూషలేము పుర ప్రవేశము చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు మొదటి పట్టణం యెషయా గ్రంథము 50వ అధ్యాయంలో 4 నుండి మనం చదువుకుని ఉన్నాం 10 వచనాలు. అక్కడ ఒక వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 50వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనంలో, నన్ను మోదు వారికి నేను నా వీపును అప్పగించితిని, వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా నేను ఊరకుంటిని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి, తండ్రి మాట ప్రకారము నిలబడడానికి, ఏ ప్రణాళిక కోసం అయితే క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడో దాన్ని నెరవేర్చడానికి కోసం ఈరోజు బాధామయుడిగా, సఫరింగ్ సర్వెంట్ ఆఫ్ గాడ్ అని అంటారు. ఒక బాధామయుడు అంటే సేవకుడిగా, శ్రమను అనుభవించే వ్యక్తిగా, వినయాత్ముడై వినయముతో విధేయతతో దేవుని కార్యం నెరవేర్చడానికి ఆయన వెళుతూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తుంది, నన్ను మోడు వారికి నా వీపును అప్పగించితిని, నా గడ్డపు వెంట్రుకలు రాగి వారికి ఏ పల్లెత్తు కూడా ఆయన అనలేదు. తలపైన శిరస్సు పెడుతున్నప్పుడు ఆయన ఏమి అనలేదు. ప్రియమైన తల్లిదండ్రులారా, విశ్వాసులారా, ఈ విషయాలన్నీ మనం గమనిస్తున్నప్పుడు క్రీస్తు ప్రభు నుండి నేర్చుకోవాల్సినటువంటి గొప్ప లక్షణం ఏమి ఉందంటే సహనం. ఒక పక్క ఆయన కొడుతున్నారు, ఒక పక్క ఆయన గడ్డం లాగుతున్నారు, మరొక పక్క ఆయన ముఖం పైన ఉమ్మి వేస్తూ ఉన్నారు, ఒక్కొక్క పక్క గడ్డము లాగుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా క్రీస్తు సహనముతోనూ ఓర్పుతోనూ పల్లెత్తి మాట కూడా అనకుండా ఆయన నిశ్శబ్దంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మానవాళి కోసం, మన అందరి కోసం క్రీస్తు ఈరోజు ఆయన
ప్రవేశం అన్నది ఎంతగా జరుగుతుందంటే, దావీదు కుమారా హోస్తానా, ప్రభునామం పేరిట వచ్చువారు ధన్యుడు, హోస్తానా హోస్తానా అని ప్రజలు పలుకుతూ ఉన్నారు. అదే ప్రజలు క్రీస్తును సిలువ వేయమని కూడా వారు కొన్ని రోజులు మనం వింటాము. గుడ్ ఫ్రైడే రోజు సిలువ వేయుడు చంపివేయుడు అని ఈనాడు సువిశేషములు కూడా మనం విన్నాం. కనుక క్రీస్తు సహనముతో మన కోసం ఇవన్నీ కూడా భరిస్తూ ఉన్నాడని మనం గుర్తు చేసుకోవాలి. ప్రియ తల్లిదండ్రులారా, ఆ యొక్క బాలమయ సేవకుడు దైవత్వము ఆయనలో ఉంది, దేవునితో సమానత్వం ఉంది, అన్ని కూడా ఆయనకు వైభవము, ఆ యొక్క బలము, శక్తి అన్ని ఉండినప్పటికీ కూడా తనను తాను రిక్తుని చేసుకున్నాడని పునీత పౌలు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం చదువుతాం. ఈరోజు 2వ పట్టణంలో అది దేవుడు తెలియపరుస్తున్నాడు. దైవ కుమారుడై ఉండి కూడా, దేవుడితో సమానత్వము గణించి ఉండి కూడా తనను తాను రిక్తుని చేసుకున్నాడు, తగ్గించుకున్నాడు, సేవకుడిగా మారాడు అని వాక్యము సెలవిస్తుంది. చదువుదాం. పునీత పౌలు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావం కలిగి ఉన్నను, దేవునితో తన సమానత్వమును స్వార్థ బుద్ధితో పట్టుకొని వేలాడలేదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఈ 2వ పట్టణం ద్వారా మనం గమనించవలసిన ఇంకొక గొప్ప లక్షణం ఏంటంటే వినమ్రత, విధేయత. దేవుడితో సమానత్వం కలిగి ఉండి కూడా ఆయన అన్ని విధములుగా, అన్ని రకములుగా, అన్ని విధములైనటువంటి అవసరాలలో ఆయన విధేయుడు గలవాడై ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. ప్రియ తల్లిదండ్రులారా, ఈరోజు మనము కూడా క్రీస్తు నుండి సహనాన్ని, ఓర్పుని, విధేయతను, వినమ్రతను నేర్చుకొని మన జీవితంలో ఎదగాలి. క్రీస్తు ప్రభువు ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎంతో మందికి జీవం పోస్తాడు, ఎంతో మందికి స్వస్థతలు చేస్తాడు, దైవవాక్కును ప్రకటించాడు. కానీ మంచి చేసిన ఆయనకే ఈ లోకము, కర్కశమైనటువంటి ఈ లోకం, పాపముతో ఉన్నటువంటి ఈ లోకం, అసూయ, కక్ష, పగ, ద్వేషాలు, మత భేదాలతో ఈ లోకం న్యాయకరమంటే ఆ క్రీస్తును ఏం చేస్తుందంటే అన్యాయముగా సిలువ వేస్తూ ఉంది, అన్యాయముగా తీర్పు ఇస్తూ ఉంది, అన్యాయముగా ఆయన పైన నేరము మోపుతుంది. ప్రియమైన తల్లిదండ్రులారా, కానీ నీతి, న్యాయం, ధర్మం కలిగినటువంటి క్రీస్తు ఈ అన్యాయాన్ని ఆయన ఖండించకుండా విధేయతతో స్వీకరిస్తూ ఉన్నాడు. విధేయతతో దాన్ని ఆయన దైవ మానవాళి రక్షణ కోసమై, దేవుని యొక్క చిత్తాని కోసమై, మానవాళి రక్షణ కోసమై విధేయతతో స్వీకరిస్తూ ఉన్నాడు. ప్రియ తల్లిదండ్రులారా, విశ్వాసుని, విశ్వాసులారా, కనుక మనము కూడా నేర్చుకోవాలి. ఈరోజు క్రీస్తు నుండి మనం నేర్చుకోవాలి విధేయత. ఎక్కడ మీ తగ్గింపుతనం ఉంటుందో అక్కడ ఎదుగుదల ఉంటుంది, ఎక్కడ వినయం ఉంటుందో అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది. ప్రియమైన తల్లిదండ్రులారా, ఈరోజు మన కుటుంబంలో చూడండి, ఒకరికొకరు తగ్గరు. అత్తంటే కోడలు పట్టదు, కోడలంటే అత్తకు పట్టదు, మామంటే అల్లుడికి పట్టదు, అల్లుడంటే మామకు పట్టదు. ఎందుకు తగ్గాలి, ఎందుకు నేను తగ్గించుకోవాలనే ఆలోచనలతో ఉంటారు ఒకరికొకరు. కానీ క్రీస్తు మాత్రం అన్ని విధములుగా విధేయుడై దైవ చిత్తాన్ని నెరవేర్చాడు. కాబట్టి మనము కూడా క్రీస్తు నుండి ఆయన విధేయతను మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం చూస్తున్నాం, 10వ వచనం చదువుదాం. పునీత పౌలు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 10వ వచనంలో దేవుడి విధంగా అంటూ ఉన్నాడు, అందువలనే పరలోక భూలోక పాతాళ లోకమందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావాలని చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి, ప్రైజ్ ది లార్డ్. దేవుడు
ఎంత విధేయంగా గలవాడయ్యాడో అంత ఉన్నతంగా దేవుడు లేవనెత్తాడు. అన్ని నామముల కంటే ఉన్నతమైన నామము దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి నాముక క్రీస్తుని పొగడాలని, క్రీస్తుని స్తుతించాలని, దేవుడు అని ఎరిగి విశ్వసించాలని అన్ని నామముల కంటే గొప్ప నామము క్రీస్తు నామానికి ఇచ్చాడు. ఎందుకనగా విధేయత, వినమ్రత, దేవుని ఎడల వినయము గలవాడై ఉన్నాడు. అందుకే దేవుడు అన్ని నామముల కంటే అత్యున్నతమైన నామాన్ని ఇచ్చాడు, గౌరవాన్ని ఇచ్చాడు. ఈ లోకంలో ఏ నామము లేని యొక్క గొప్ప ఔన్నత్య స్థానాన్ని, ప్రాముఖ్యమైనటువంటి ఆ యొక్క గొప్ప స్థానాన్ని దేవుడు యేసు నామానికి ఇచ్చాడు. కనుక ప్రియ దేవుడు బిడ్డలారా, మన సంఘంలో కూడా చూడాలి, మన పేరు గౌరవింపబడాలన్నా, మన కుటుంబము గౌరవంగా ఉండాలన్నా విధేయత ఉండాలి. ఒకరిని గౌరవించే విధం, ఒకరిని మంచి సత్ప్రవర్తనను నడిపించే విధం, మాట తీరు, పలుకు తీరు, మీ నడిచే తీరు ఇతరులను సన్మార్గంలో నడిపించినప్పుడే ఆ కుటుంబము గౌరవింపబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక మనము కూడా క్రీస్తు వలె మన మాటలు సరైనగా ఉండాలి, మన పనులు ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి, మన జీవితము ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. అప్పుడే మనము కూడా గౌరవింపబడతాం, సన్మానింపబడతాం, విధేయతతో మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాం. మరి చివరిగా దేవుడు బిడ్డలారా, ఈరోజు క్రీస్తు ప్రభువు గాడిద పిల్లల పైన ఆయన ప్రవేశం చేస్తున్నాడు. ఈయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఈ సర్వలోకాలకు, ముల్లోకాలకు, పాతాళ లోకానికి, భూలోకానికి, పరలోకానికి ఈయన రాజు. అలాంటి రాజు ఈయన ఎలా వస్తున్నాడు? ఒక గాడిద పిల్లను మీద వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సర్వసాధారణంగా రాజులు గుర్రాల పైన వస్తారు, కానీ ఈ రాజు ఏ దాని మీద వస్తున్నాడు? గాడిద పైన. ఏంటి గొప్ప, ఏంటిగా ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత అని మీరు గమనించినట్లయితే, గాడిద బరువు మోసడానికి చిహ్నం. బట్టలు ఉతికాలు చూడండి, మూటలు దానిపైన వేస్తారు, అవునా కదా? సో అది బరువు మోస్తుంది, వాటిని తీసుకుని ఆ యొక్క యజమానుడికి తీసుకుని వస్తుంది. ఇక్కడ కూడా మనం గమనించాలి, క్రీస్తు సర్వ మానవాళి పాపాన్ని మోయడానికి వస్తున్నటువంటి ఒక రారాసు. ఏ విధంగానైతే ఆ యొక్క గాడిద పైన వినమ్రతతో, విధేయతతో తను తగ్గించుకొని ఆ రాజు సర్వ మానవాళి యొక్క బరువును, భారమును, పాపాన్ని, ఈ లోక కలంకాన్ని తన భుజాల పైన మోయడానికి వస్తున్నటువంటి రాజు అని మనం గుర్తు చేసుకోవాలి. మరి ఆ దేవుని బిడ్డలారా, మరి ఆ రాజును వస్తూ ఉన్నప్పుడు జనసమూహం ఏం చేస్తున్నారు? తాళపత్రాలు, బట్టలు, వారికి ఉన్న వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ కూడా పరుస్తూ ఆయనకు దావీదు కుమారా హోస్తానా, యూదుల రాజా హోస్తానా, ప్రభువుల ప్రభువు హోస్తానా, ప్రభువు నామం పేరిట వచ్చేవారు హోస్తానా అని ఆయనకు జయకేతాలు చేస్తూ ఉన్నారు, విజయకేతంగా పలుకుతూ ఉన్నారు. యూదుల రాజానికి హోస్తానా అని పలుకుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఆయన యెరూషలేముకు వచ్చినట్టే ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఆయన స్వతహాగా తనను తాను రానున్నటువంటి మరణానికి, రానున్నటువంటి శ్రమలకు, రానున్నటువంటి శిలువ భారానికి ఆయన మోయడానికి తనతరతలుగా వస్తున్నాం. అటువంటి వారిని ఆ యొక్క ప్రజలు హోస్తానా అని పిలుస్తున్నారు. మనము కూడా ప్రేమ దేవుడిలాగా దేవునికి విధేయతగా ఉంటూ ప్రభుని ఎల్లప్పుడూ కూడా స్వీకరించాలి. రాజుగా, ప్రభువుడిగా, నాయకుడిగా, మన మంచి కాపరిగా, మన జీవితకర్తగా ప్రభుని ఎల్లప్పుడూ మనం స్వీకరించాలి. ఆ యూదుల వలె, ధర్మశాస్త్ర బోధకుల వలె, లేకపోతే పరిస్థితుల వలె మనము కూడా ఉండి మనము దేవుని యొక్క వెనుకగా పోయి శాపానికి గురి కాకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డల, ఈ విషయాన్ని జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములో, పూర్వ నిబంధనలో జకర్యా గ్రంథము ద్వారా యావే దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.
జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములో వాక్కు ఈ విధంగా సెలవిస్తూ ఉంది. సియోను కుమారి, ఓ సియోను కుమారి, నీవు మిగులు సంతసింపుము. నీవు మిగుల సంతసింపుము. యెరూషలేము కుమారి, యెరూషలేము కుమారి, నీవు ఆనందనాదము చేయుము. నీవు ఆనందనాదం చేయము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సియోను కుమారి మిగుల సంతసింపుము, యెరూషలేము కుమారి ఆనందింపము. చదువుయా. అదిగో ఇదిగో నీ రాజుని చెంతకు వచ్చుచున్నాడు. నీ రాజు నీ చెంతకు వస్తున్నాడు. ఆయన నీతిపరుడును, ఆయన నీతిపరుడును, నీతిపరులను, రక్షణ గలవాడును, రక్షణ గలవాడును, దీనుడై గాడిద పైనను, దేవుడై వినమ్రుడై గాడిద పైన వచ్చుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సో మన రాజు గుర్రాలను ఎన్నుకోలేదు, అశ్వములను ఎన్నుకోలేదు, లేకపోతే బంగారు రథాలను ఎన్నుకోలేదు. మన రాజు ఎన్నుకున్నది గాడిద. ఏదైతే అది భారానికి బరువుకు గుర్తుగా ఉందో, ఈరోజు మన యొక్క బరువును మోయడానికి వస్తున్నామంటే రాజు గాడిద పిల్ల పైన వినమ్రుడై వస్తున్నాడు. కనుక సంతసించండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి చివరిగా సువిశేషములో మనం వింటూ ఉన్నాం, యూదా ఇస్కరియోతు డబ్బు వ్యామోహము గలవాడై, డబ్బును నమ్ముకున్నవాడై క్రీస్తు తన యజమానుని, తన ప్రభువుని ఆయన డబ్బుకు అమ్ముతూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించాలి. పెద్ద సువిశేషములో చివరి భాగం చూస్తాం. మనస్తాపానికి గురై పశ్చాత్తాపానికి పొందుకోకుండా తను చేసిన తప్పేదానికి ఆయనే వెళ్ళి ఉరేసుకొని చనిపోతూ ఉన్నాడు. ప్రియమైన దేవుడలారా, డబ్బు సర్వ విధములకు అనర్థం అన్నాడు పునీత పౌలుగా. డబ్బు ఎంత ఉండాలో అంతే ఉండాలి. డబ్బును ఎక్కువగా ప్రేమించి డబ్బే సర్వస్వం అనుకుంటే చివరికి డబ్బే ప్రాణాలు తీస్తూ ఉంది. మరి యూదా ఇస్కరియోతు చేసిన పని కూడా ఇది. ఆ ప్రధాన అర్చకుల దగ్గరికి వెళ్ళి, ఇదిగో నేను ఆయన పట్టిస్తే నాకేమిస్తాడు? వారు వెండి నాణాలు ఇచ్చారు. ఆ వెండి నాణాలు ఇస్తూ తిరిగి పట్టించిన తర్వాత ఒక నిర్దోషి పాపరహితోత్వమైన క్రీస్తును అన్యాయముగా ప్రకటించాలని మళ్ళీ వెళ్ళి ఆ యొక్క డబ్బును ఏం చేస్తున్నాడు? ఇదిగో ఇది అన్యాయం, ఒక నిర్దోషి యొక్క రక్తాన్ని నేను చెందించాను, అన్యాయంగా నేను ఆయనకు మరణాన్ని తెప్పించాలని బాధపడుతూ ఆ యొక్క డబ్బును పడేస్తాడు. పడేసిన తర్వాత తాను మారు మనసు మారు మనసు పొందకుండా ఏం చేస్తాడు? వెళ్ళి చెట్టుకు ఉరేసుకొని చనిపోయాడు. అదే విధంగా పేతురు కూడా మనం చదువుతున్నాం ఈరోజు. పేతురు నేను నీ కోసం మరణిస్తాను కానీ బొక్కలంటాడు. కానీ సమయం వచ్చినప్పుడు 3 సార్లు పేతురు గారు బొక్కుతారు. కోడి కుయ్యక మునిపే నీవు నన్ను ఎరుగునని బ్రొక్కెదవని ప్రభు పలుకుతా. ఆ విషయం గుర్తొచ్చినప్పుడు పేతురు గారు ఏం చేస్తున్నాడు? వెక్కి ఏడ్చి పశ్చాత్తాపం పొందుతున్నాడు. ఆయన చేస్తున్న తప్పేదానికి పశ్చాత్తాపం పొందుతున్నాడు. కనుక పశ్చాత్తాపం పొంది హృదయ పరివర్తన చెందుకొని తిరిగి వచ్చిన వారికి దేవుడు ఆశీర్వాదం ఇస్తున్నాడు. పశ్చాత్తాపం పొందకుండా ఉరేసిన వాడు శాపానికి గురి అవుతున్నాడు. ప్రియ తల్లిదండ్రులారా, విశ్వాసులారా, ఈ వారం అంతా కూడా మనము క్రీస్తు ప్రభు పాటలను మనం ధ్యానించాలి. మన కోసం మరణిస్తున్నాడు, మన కోసం చనిపోతూ ఉన్నాడు, మన కోసం సెలవు మోస్తూ ఉన్నాడు, మన కోసం ఆయన చిత్ర హింసలు ఆయన అనుభవిస్తున్నాడు. కాబట్టి మారు మనసు పొందుకోబిడ, కుటుంబంలో సత్ప్రవర్తన కలిగి ఉండి బిడ, సంఘంలో మంచి పేరు కలిగి ఉండి బిడ. ఇది కాకుండా ఏది లేదు, బలము లేదు, నీ పరువు లేదు, లేకపోతే నీ డబ్బు లేదు, నీ బంధువర్గం లేదు, ఎవరు కూడా నేను పరలోకానికి చేర్చరు. మారిన మనస్సే పరలోకానికి చేరుతూ ఉంది. అందుకే పాటలు కదా, మార్పు చెందవారు. కాబట్టి ఈ బ్రతుకున్నప్పుడే మార్పు చెందాలి. కాళ్ళు చేతులు ఆడుతున్నప్పుడే దేవుణ్ణి గుర్తించాలి. ఆ జీవం ఉండగానే ప్రభువును మనం పొందుకోవాలి. అసూయ, పగ, ద్వేషము, కోపము, భేదాలు, కొట్లాటలు ఇవి కాదు పెట్టుకొని జీవించేది. ఇవి మానవుని కాదు.
ఇవి ఇలా ఉన్నట్లయితే మనం ఇతరులను కోల్పోతాం, దేవుని ప్రేమను కోల్పోతాం. ప్రేమైన తల్లిదండ్రులారా, కోపం వల్ల వచ్చేది అనర్థమే, అసూయ వల్ల వచ్చేది రోగమే, కక్షల వల్ల వచ్చేది మరణాలే, లేకపోతే భేద విధాలు వచ్చేది తారతమ్యాలు తప్ప సన్నిహితమైనటువంటి భావం రావు. కాబట్టి ఈరోజు ఈ శ్రమలన్నీ ధ్యానిస్తుండగా నా కోసం నా దేవుడు పాటుపడుతున్నాడు. నేను మారాలి, నా పాపములే ఆయనకు సెలవుకు అడ్డగొట్టాడు, నా దోషాలే ఆయనను అవమానించాడు, నేను చేసినటువంటి పాప కార్యాలే ప్రభువును బాధ పెట్టాడు, నేను జీవించినటువంటి మోసము, దొంగతనము, వ్యామోహము, ఈ లోక సంబంధమైన జీవితాలే ప్రభువుని రక్తం చిందింపచేస్తాయి. కాబట్టి ఇదిగో నా దేవుడికి నీతి, నీ ధర్మము, న్యాయం కలిగినటువంటి నిర్దోషి అయినటువంటి క్రీస్తుకు నేను సాక్షులుగా ఉండాలని ఈరోజు మనం అందరం కూడా గట్టి పరిగణించేద్దాం. ఓ కరుణామయ, బాలరామయ్య తండ్రి, మా కోసము ప్రార్థించని ఈ దీవుని పూజలో ప్రార్థించేద్దాం. భగవంతుడు మనందరినీ ఆశీర్వదించుగాక. పిత, పుత్ర, పవిత్ర నామమున అర్పణ.